నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పేదలకు అండగా ఉండేందుకు భూభారతి తీసుకొస్తున్నామన్న పొంగులేటి. దేశంలోనే ఈ చట్టం రోల్ మోడల్గా నిలవబోతుందని వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ఎండగట్టిందన్న బీఆర్ఎస్. 100 ఎకరాల్లో పునరుద్ధరణ చేసి తీరాల్సిందేనన్న కేటీఆర్. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ధర్నా. ఛార్జిషీట్లో సోనియా, రాహుల్ పేర్లు చేర్చడంపై ఆందోళన. కైలాసపట్నం బాణసంచా పేలుడులో 9కి చేరిన మృతులు. విశాఖ కేజీహెచ్లో కోలుకుంటున్న మరో 3 బాధితులు. ఆప్ మాజీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ నివాసాల్లో సీబీఐ సోదాలు. విదేశీ నిధుల చట్టం ఉల్లంఘన నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ చర్యలు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కందిస్తామన్న కొన్ని గంటల్లోనే చార్జ్ షీట్ వేసిండ్రు. ఆస్తులు జప్తు చేస్తాడు. అరే బావా యాదరక్లో గాంధీ కుటుంబం ఆస్తులు జప్తు చేస్తే, కాంగ్రెస్ పార్టీ ఆస్తులు జప్తు చేస్తే భయపడే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ, భయపడే కార్యకర్తలు కాదు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇది గాంధీ కుటుంబం రా, గాంధీ కుటుంబం వారసులం బిడ్డ. ఎదురిస్తాం, తిరగబడతాం, పోరాడతాం తప్ప వెనుకడుగేసే సమస్యలు లేదు అన్న వాస్తవాన్ని తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు ఆస్తులు జప్తు చేస్తారట, గాంధీ ఆస్తులు. అయ్యా మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ వాళ్ళ 1000 కోట్ల రూపాయల ఆస్తులను భారతదేశానికి అంకితం చేసే కుటుంబం రాబోయే గాంధీ కుటుంబం. వీళ్ళని భయపట్టించేదని చెప్పడానికి యావత్ భారతదేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ భారత ప్రజల సుఖం కోసం, సంతోషం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం, రాజ్యాంగబద్ధ స్ఫూర్తి కోసం, మానవతా విలువల కోసం పోరాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీ నిరంకుశ వాతావరణాన్ని ఛేదిస్తుందని గ్రహించి ఈ రోజు మీ రాజ్యాంగబద్ధ వ్యవస్థలు, అది సుప్రీంకోర్టు కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిసి కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, అన్ని కూడా మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు, ప్రతిపక్షాలను అణగదొక్కడం కొరకు చేస్తున్న ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితులలో అంగీకరించాం, తిరగబడతాం. పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది భారత న్యాయ వ్యవస్థ మీద. న్యాయస్థానంలో కడిగిన ముత్యంలా బయటికి వస్తారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని తెలియజేస్తూ ఏ వేదిక ఉంటే ఆ వేదిక ద్వారా ఈ ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పేరు మీద అయ్యా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబానికి వచ్చిండొచ్చు, రేపు మీకొస్తుంది, రేపు నీకొస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ భ్రాంతులు చేసి అనగదొక్కే పరిస్థితులు వస్తాయి కనుక ప్రజాస్వామిక వాదులు, రాజకీయ పక్షాలు అందరూ కూడా ఈ ఉద్యమానికి కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. నహీ చలేగి అనాలి. మోడీ తేరా తానాషాహీ, మోడీ తేరా తానాషాహీ, ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వమా, नहीं चलेगी मोदी तेरी तानाशाही, नहीं चलेगी मोदी तेरी तानाशाही, नहीं चलेगी. थैंक यू, नमस्ते, जय कांग्रेस. థ్యాంక్ యూ సంపత్ అన్న. ఇప్పుడు సనత్ నగర్ నుంచి కోట నీలిమ గారిని మాట్లాడవలసిందే కొడుతున్నాడు. 2 నిమిషాలు ఒక మైక్ ఇచ్చారు. ఎంపీ సాబ్ మైక్. माननीय एआईसीसी इंचार्ज परमेश्वर కూర్చోవాలి మీరు. मीनाक्षी नटराजन जी, हमारे माननीय पीसीसी प्रेसिडेंट महेश कुमार गौड़ जी, एआईसीसी सेक्रेटरीज, मंत्रीगण, सबको मेरा नमस्कार, सलाम अलैकुम. अभी जैसे मेरे भाइयों ने कहा, क्या डराएगा बीजेपी हमें,
कांग्रेस पार्टी है भाइयों बहनों, जिस परिवार ने अपनी पूरी संपत्ति, अपनी पूरी जो भी उनके पास था, जिस परिवार ने उनका समय, उनकी संपत्ति, जिस परिवार ने उनकी जान तक इस देश को दी है, उस परिवार को क्या डराएगा ये मोदी, ये बीजेपी। भाइयों बहनों, आज के दिन देश के सामने एक बहुत महत्वपूर्ण मोड़ है। क्या हम अन्याय को सहते रहेंगे? जो मोदी अपने क्रोनी, जो ईडी और सीबीआई जैसे इन्वेस्टिगेटिव एजेंसीज को यूज करके एक राजनीतिक बदला जो लेना चाहते हैं कांग्रेस पार्टी से, क्या इसको सहते रहेंगे या फिर हम उठ के खड़े होंगे आज के दिन उस परिवार के साथ जिसने ये तपस्या की कि देश एक रहे, कि सबके साथ न्याय हो और सबके साथ सच्चाई हो। आज के दिन पूरे देश में ऐसे ही कई आंदोलन चल रहे हैं जिसमें कांग्रेस के कैडर, कांग्रेस के लीडर और आम आदमी जुड़ रहे हैं, ये कहने के लिए कि हम हैं कांग्रेस के साथ, सोनिया अम्मा के साथ, राहुल गांधी के साथ। भाइयों बहनों, ये बदले की राजनीति बंद होगी और जरूर होगी और जल्द होगी। इनका कारण, जैसे हमारे महोदय पीसीसी प्रेसिडेंट ने अभी कहा, गुजरात में जो सम्मेलन हुआ, अभी थोड़े दिन पहले एआईसीसी का सम्मेलन हुआ, उसका जो सक्सेस था वो इतना कामयाब था, तो बीजेपी को कुछ ना कुछ करना तो था। उनकी ये बदले की राजनीति वहां है, उनकी बदले की राजनीति, जैसे मेरे भाइयों ने कहा, बिहार इलेक्शन के तरफ है। इन चार्जशीट में जो सेक्शन लगे हैं उसमें कोई सच्चाई नहीं है, फिर भी हमारे सबसे सीनियर टॉप लीडर्स को टारगेट किया गया। क्या कांग्रेस इसको सहेगा? क्या हम चुप रहेंगे? क्या हमारी और सच्चाई की जीत होगी? इसलिए मेरे साथ कहो एक बार फिर, मोदी तेरी तानाशाही चलेगी नहीं चलेगी, मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी, अरे मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी। जय कांग्रेस। जय जय कांग्रेस। बहुत बहुत ధన్యవాదాలు కోటా నీలిమా జీ। అడిగిపోయి చాతా ఇప్పుడు కుకుట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేష్ గారిని మాట్లాడవలసి ఉంది। మైక్ ఇచ్చుకోడమ్మా, మైక్ పాస్ చేయమ్మా రాజు, మైక్ పాస్ చేయ అక్కడ క్లుప్తంగా అందరికీ నమస్కారం। ఈరోజు భారతదేశంలో బీజేపీ మోడీ నాయకత్వంలో సాగుతున్నటువంటి అరాచకాలను, అక్రమాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఏదైతే మన నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా అమ్మను, రాహుల్ గాంధీ గారిని ఛార్జ్ షీట్ లో చేర్చడానికి వ్యతిరేకంగా అందరం ఏకమై ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది। దీనికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, మీనాక్షి నటరాజన్ మేడం గారికి, గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పెద్దల మంత్రివర్యులందరికీ, కార్యక్రమానికి విచ్చేసిన అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ మోడీ, ఈడీ, సిబిఐ వీరందరినీ గుప్పెట్లో పెట్టుకుని ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ నిర్బంధించాలని ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది। దాన్ని తిప్పికొట్టాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గత 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి
కాంగ్రెస్ పార్టీని ధరణి పేరుతో కొల్లగొట్టిన వేలాది ఎకరాలను తిరిగి అర్హులైన పేదవారికి పంచడమే లక్ష్యంగా తీసుకొచ్చిందే భూభారతి చట్టమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఖాజీపూర్లో జరిగిన భూభారతిపై అవగాహన సదస్సులో ప్రసంగించిన ఆయన పేదలకు అండగా ఉండేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. భూభారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతుందన్న మంత్రి పొంగులేటి ధరణి అమల్లో ఉన్నప్పుడు అధికారుల వద్దకే ప్రజలు వెళ్లాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ఇప్పుడు భూభారతి అమల్లోకి వచ్చాక అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారని స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్యలు రాకుండా అర్హులను తిరిగి వ్యవస్థలోకి తీసుకుంటామన్న ఆయన కోర్టులో లేని భూముల సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరిస్తామని వివరించారు. ఈ చట్టం దేశంలోనే రోల్ మోడల్ చట్టం కాబోతుంది. 2020 చట్టం చేసేనాడు అధికారుల దగ్గరికి ప్రజలు పోవాల్సి వచ్చింది. 2025 మన భూభారత చట్టం చేసేనాడు అధికారులే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఈనాడు ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే 1000 రూపాయలు కట్టాల్సి వచ్చేది. కాగితాలు రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది. ఈ చట్టంలో 1 రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అధికారులే మీ గ్రామానికి వస్తారు. అప్లికేషన్ల కోసం గత ప్రభుత్వం లాగా డబ్బే ముఖ్యం మాకనే విధంగా కాకుండా అప్లికేషన్లు ఫ్రీగా తీసుకొని మీ కన్నీరు, మీ బాధ, మీ ఆవేదన, మీకు ఆ భూమికి ఏదైతే బంధం ఉందో ఆ బంధాన్ని తీర్చేదే ఈ భూభారత చట్టం. ఆ ధరణి పేరుతో పేదవాడికి చెందాల్సిన వేలాది లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందన్నమాట ముమ్మాటికి నిజం. వాటన్నిటినీ ఈ భూభారతి ద్వారా ఆడిట్ రూపంలో బయటికి తీసి మళ్ళీ అర్హుడైన పేదవాడికి పంచాలన్నదే మన ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. వడగళ్ల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పందుల తండాలో దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు పంట నష్టంపై నివేదిక అందించారని వెల్లడించారు. అకాల వర్షం వల్ల జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, ఇది ప్రకృతి వైపరీత్యమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వడగండ్ల వాన వల్ల కొంత హార్టికల్చర్ క్రాప్ గానీ, డిస్ట్రిక్ట్ క్రాప్ గానీ, ప్యాడీ క్రాప్ గానీ డ్యామేజ్ అయింది. తప్పకుండా అన్ని వ్యవసాయ శాఖ తరఫున లెక్కలు తీయమన్నాం. వీలైన తొందరలో వాళ్ళకి నష్టపరిహారం కట్టిస్తాం. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యం దీనికి సంబంధించి భవిష్యత్తులో యాక్చువల్గా ఇన్సూరెన్స్ సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంది. అదంతా అయినట్టయితే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున వారందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ మరి ఇటువంటి నష్టానికి వీలైనంత వరకు సాయం చేసే ప్రయత్నం చేస్తాం. అధికార మదంతో విర్రవీగే వారికి ప్రజాస్వామ్యంలో తావు లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇది ఉద్దేశపూర్వక విధ్వంసమన్న కేటీఆర్ స్వతంత్ర విచారణ సంస్థల ద్వారా దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సైన్యంలో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇష్టానుసారం కేసులు పెట్టిన వారిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేటు ముఠాలా పనిచేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ఎండగట్టిందని కేటీఆర్ పేర్కొన్నారు. నిబంధనలు తుంగలో దొక్కి పర్యావరణ హననానికి పాల్పడి భారీ అవినీతికి పాల్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను బలిపశువు చేస్తామంటే కుదరదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వెంటనే మేము డిమాండ్ చేసిన విధంగా సిబిసి, సిబిఐ, ఎస్ఎఫ్ఐఓ, ఆర్బీఐ, సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఈ నెలాఖరు లోపల స్పందించండి. వెంటనే అవసరమైతే ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని పెట్టండి, లేదా మీ ఇష్టమున్న ఏజెన్సీని ముంగట పెట్టండి, వెంటనే విచారణకు ఆదేశించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ మళ్ళొక్కసారి సుప్రీంకోర్టు తెలంగాణ ప్రజల పక్షాన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అక్కడ పోరాటం చేసిన ప్రతి ఒక్కరి తరపున, మా పార్టీ తరపున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, నమస్కారాలు. ఖమ్మంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి 2 బాలురు మృతి చెందారు. ఖమ్మం పంపింగ్ వెల్ ప్రాంతానికి చెందిన కూచిపూడి బెన్వీత్, అన్నం కిరణ్ తేజాలు ఇటీవల 10 పరీక్షలు రాశారు. ఉదయం 2 స్నేహితులు క్రికెట్ ఆడేందుకు అంటూ బయటకు వెళ్లారు. అనంతరం
దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్ వద్ద ఈతకు వెళ్లారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. ఒడ్డున దుస్తులు గుర్తించి గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుర మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వరంగల్ జిల్లాలో ప్రమాదవశాత్తు బావిలో పడిన శునకాన్ని ఓ యువకుడు రక్షించాడు. చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఓ శునకం పడింది. గమనించిన సయ్యద్ యాకూబ్ అనే యువకుడు కుక్కను రక్షించేందుకు బావిలోకి దిగాడు. శునకం కరిచేందుకు ప్రయత్నిస్తున్నా సుమారు 20 నిమిషాల పాటు శ్రమించి స్థానికుల సాయంతో దాన్ని బయటకు తీశాడు. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఉప్పరపల్లిలో 18 మందిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కొందరికి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించగా మరికొందరిని మహబూబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై వెళ్తుండగా ఓ వృద్ధురాలిపై కుక్కలు దాడి చేయగా ఆమె చెవి తెగిపోయింది. నిన్న సాయంత్రం నుంచి ఇవాళ ఉదయం వరకు 5 కుక్కలు గ్రామంలో బీభత్సం సృష్టించాయని స్థానికులు చెబుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు వచ్చేందుకే భయపడుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించి పిచ్చి కుక్కల బారి నుంచి రక్షించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. మా ఊళ్ళో 20 కుక్కలు ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి వెళ్ళి వాళ్ళ మార్నింగ్ వరకు ఒక 15 మందిని కలిసి ఆ పరిస్థితులు ఇస్తుంటే మా చిన్నపిల్లల పరిస్థితులు వాళ్ళు స్కూల్కి వెళ్తారు. ఇంత బలవంతులనే ఇట్లా మా కండలు మిగిలినాయి. అదే చిన్నపిల్లల్ని ప్రాణాలు తీస్తాయి. దీన్ని గవర్నమెంట్ చర్య తీసుకొని మా ఊళ్ళో ఒక కుక్క లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. పిచ్చి కుక్కలు 2 వచ్చినాయి అంటున్నారు. అవి మా ఊరి అయితే కదా, ఎక్కడియో వాటిని కొంచెం చూసి చంపగలరు. 15-20 మంది దాకా కలిసినాయి సార్. ముసలామ్మను దాడి చేసినాయి. మనుషులు వచ్చి కొట్టకపోతే ఆ మనిషిని చంపేది ఉంది సార్. కుక్కలు కలిసినాయి సార్. చాలా మంది చేసి ఆకులు వస్తాను వాడి కుక్క అంటే మీద వాడికి 10 మంది కలిసింది అనుకుంటుంది సారు. బాగా చంపాలి కుక్కలు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు తయారైంది అన్నదాతల పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా పంట ఉత్పత్తులు చేతికొచ్చి అన్నదాతల లోగిళ్లు మురుస్తుంటే కాలానికి కన్ను కొడుతోంది. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ఆలస్యమవుతుంటే పంటను అమ్ముకునేందుకు రోజుల తరబడి పడిగాపులు పడుతున్న రైతుకి అకాల వర్షాలు అగ్ని పరీక్షగా మారాయి. వారం రోజుల్లోనే 4 సార్లు వర్షాలు ముంచెత్తడంతో వరితో పాటు మొక్కజొన్న, మామిడి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టించాయి. హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల్లో కురిసిన జోరువానకు వరి, మొక్కజొన్న, మిర్చి పంటలకు అపార నష్టం వాటిల్లింది. పలుచోట్ల కళ్లాల్లో ఆరబోసిన ధాన్యప్రాసులు తడిసి ముద్దయ్యాయి. పరకాల వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం వానధాటికి కొట్టుకుపోయింది. పలు ప్రాంతాల్లో సపోటా నేలరాలిపోవడం సహా గాలి బీభత్సానికి చెట్లు విరిగిపడి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వడగళ్ల వానకి చేతికందే వరి నేలరాలిందని కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 15 రోజులు 20 ఏప్రిల్ 25 వరకు వచ్చే టైంలో 10 రోజుల నాడు ఒకసారి రాళ్ల వర్షాలు పడి చాలా నష్టపడ్డాం. మళ్ళా రాత్రి వర్షానికి గాలి వాన వచ్చి ఉన్న పైర్లను కూడా సర్వనాశనం చేసిపోయింది. 2023లో రాళ్ల వర్షాలు చేపట్టి అప్పుడు తీవ్రంగా నష్టపోయాం. అప్పుడు కూడా కనీసం పెట్టుబడి లేదు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వానాకాలం కూడా విపరీతమైన తెగుళ్లతోటి దాంతో దిగుబడులు రాలేదు. ఆ రోజు అప్పులు, ఇప్పుడు అప్పులు, ఎప్పుడు చూసినా అప్పుల మీద పడుతున్నాయి. మనిషికి 70% పోయినాయండి. కోత కోళ్ళు కూడా రావు. చాలా పెట్టుబడి పెట్టాం. 10 రోజుల్లో కోసుకొని ఇట్లా పెట్టి కోసుకునే టైం ఇది. చుట్టూ ఘోరం ఉన్నది. దీన్ని అందుకోవాలని రైతు వ్యవసాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఒక ఇట్లా రాలినాక ఏం లేదండి. ఇలా ఏం ఈ మందులకు, ఈ పెట్టుబడులకు నెక్స్ట్ వ్యవసాయం చేసే పరిస్థితి కూడా లేదు. రైతు వ్యవసాయ అధికారులని పొలాల మీద పంపించి మొత్తం సర్వే చేసి నష్టం జరిగిందో నష్టం ఉన్న వరకు నష్టపరిహారం కొంత ఇవ్వగలరని.
మహబూబాబాద్ జిల్లాలో ఈదురుగాలుల బీభత్సానికి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భూపాలపల్లి జిల్లాలో విద్యుత్ తీగలు తెగిపడి పిడుగుపాటుకు కాడెడ్లు మృత్యువాత పడ్డాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,000 ఎకరాల్లో వరి, 1,200 ఎకరాల్లో మొక్కజొన్న, 100 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో చీడపీడలతో దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోయామని, యాసంగిలోనైనా కష్టాలు తీరుతాయనుకుంటే అకాల వర్షాలు నట్టేటా ముంచాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. నేను 10 లక్షల కౌలుకు పెట్టుకున్నాను. 5 లక్షల దాకా పెట్టుబడి పెట్టాను. మొత్తం 15 లక్షలు అప్పు తెచ్చి పెట్టాను. దీనికి ప్రభుత్వం స్పందించి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎండనక నీడనక ప్రతిరోజు ఇక్కడే ఉన్నాం సార్. ఉండి ఇది పండుతనే తిన్నట్టు సార్. మేము 15 లక్షలు పెట్టి కౌలు పెట్టి పట్టినాం సార్. ఆములల్లా తేళ్లల్లా పురుగనక పూసేనక ఉన్నాం సార్ ఇన్ని రోజులు బట్టి. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొంచెం మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. చూస్తే పెట్టుబడి పోయింది, ఆదాయం అనేది జీరో అయిపోయింది. ప్రభుత్వం వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రంగంలోకి దించేసి దీన్ని సర్వే చేయించేసి ఆ రైతులందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ మామిడి తోటలు అనేది మొత్తం రాలిపోవడం జరిగింది. ఈ రాలిన మామిడికాయను మార్కెట్ తీసుకుపోతే కనీసం 3 రూపాయలు 4 రూపాయలు కూడా పడట్లేదు. పూలు పెట్టి ఏరిచి తీసుకుపోయినా కూడా ఆ కూళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు అన్నదాత పడరాని పాట్లు పడుతున్నారు. వారం రోజుల్లోనే 4 సార్లు అకాల వర్షాలు, గాలివానతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యప్రాసులు వర్షపు నీటితో తడిసిపోయాయి. పగటిపూట ఎండలు, రాత్రిపూట అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం, రేయింబవళ్లు పంటను కాపాడుకునేందుకే కర్షకులకు సమయం సరిపోతుంది. కేంద్రాల్లో సకాలంలో కాంటాలు సాగక టార్పానిళ్ల కొరత రైతులకు శాపంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కోతకు వచ్చిన మొక్కజొన్న ఈదురుగాలుల ధాటికి నేలవాలింది. గాలివానతో మామిడి తోటల్లో కుప్పలు తెప్పలుగా కాయలు రాలిపోయాయి. నీళ్ళు వచ్చి ఎట్ట ఇగో ఇవన్నీ ఎట్ట కొట్టపోయి మళ్ళీ ఎట్ట పోయినాయి. మా పట్టాల మీద పోయినా అందరూ మాయ అని గొడవ పెట్టుకుని ఇక ఎత్తుకున్నాం తలాకు. వచ్చి నెల అవుతుంది. మేము నెల అయింది సార్. ఎండినాయి, మళ్ళీ తడిసినాయి, మళ్ళీ ఎండేసినాం, మళ్ళీ కుప్పేసినాం. ఇవాళ వేస్తామంటున్నారు సార్. మరి వేస్తారో వేసిన దాకా వానరాలు పడ్డాయి. చెవులో కూడా దూరింది వానరాలు. అట్లాంటి పరిస్థితుల్లో మన ఏడేమన్నా పట్టాలు కట్టపోయి వడ్లను తడిసిపోయినాయి. అటుకన్నా ఇస్తే సగం పోతే పట్టాలు ఖాళీ అయితే మరి వాన పట్టాలు మేము ఎంతకని కొనుక్కొచ్చాము. 10 ఎకరాలు అట్లా కొనుక్కొస్తామా? ఇంకొక వారం అయితే కోత కోయటానికి వచ్చేదే. మరి రాత్రి అనుకోకుండా వాన వచ్చింది, కింద పడిపోయింది. దాదాపు 1,00,000 రూపాయలు పెట్టి దున్నుడికే 30,000 పోయినాయి. ఏమన్నా దయచేసి ఏమైనా ఇస్తే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.